మీడియా వారికి ఆ డాటర్ ప్రవళిక, ఆ అమ్మాయి సినిమాలో నారదుడిగా, శ్రీకృష్ణుడిగా, రంగనాథుడిగా ఒక మేల్ క్యారెక్టర్ చేసింది. అమ్మాయి అయి ఉండి మొత్తం మేల్ చేయించారు. ఇప్పుడు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ కోరియోగ్రాఫ్ చేసింది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసింది. సో మల్టీ ఆమె ఐఎస్బి ఎంబీఏ చేస్తూ ఉంది అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ నా కంపెనీ టేకప్ చేస్తుంది. అండ్ సేమ్ టైం సినిమా కూడా ఏ వర్క్ ఉన్న కంప్లీట్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి తన ఏంది ఈరోజు యూత్ ఎలా ఉండాలి అనే ఉద్దేశంలో కంప్లీట్ హెల్ప్ చేస్తుంది. ఈరోజు కొన్ని లిరికల్ సాంగ్స్ 2 తెలుగు, 1 హిందీ, 1 తమిళ్ లాంచ్ ప్లానింగ్ చేశాను. మాకెప్పుడు సినిమా ఇండస్ట్రీకి నేను వచ్చినప్పటి నుంచి నా క్లోజ్ ఫ్రెండ్గా ఉండి ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తున్న ముత్యాల రామదాస్ గారు ఈరోజు ఫస్ట్ అంటే నా ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎప్పుడు పిలిచినా ఆయన కుదరలేదు. బట్ ఆయనతో ప్రారంభిస్తాం. ఎందుకంటే ఆయన ఒక డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా మేము ఛాంబర్లో ఉన్నప్పుడు ప్రతిసారి ఎంకరేజ్ చేస్తుండేవాడు. సో ఆయన ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసి మంచి అనుభవం ఉండి సినిమా పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్లో పదవులు కానీ ఎన్ని చేసినా కూడా ఎప్పుడు నవ్వుతూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నా. అందుకే ఈరోజు స్పెషల్గా అన్న నువ్వు కంపల్సరీ రావాలని పిలిచాను. సో ముత్యాల రామదాస్ గారు సాంగ్ని మొదలు తెలుగు ట్రైలర్ లాంచ్ చేద్దాం. సో మొదట తెలుగు ట్రైలర్ని మా ముత్యాల రామదాస్ గారు లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై హో రామానుజ ట్రైలర్ లాంచ్. జై హో రామానుజ హిందీ వర్షన్ సాంగ్ రిలీజ్. థ్యాంక్ యూ సాయి వెంకట్ గారు. జై హో రామానుజ తెలుగు సాంగ్ రిలీజ్ ప్లీజ్. హిందీ వరానంద సాంగ్ లాంచ్. ప్రవళిక అన్ని డిపార్ట్మెంట్ చూసుకొని సినిమాని వాళ్ళ బాస్ చెప్తున్నాడు ఈ సాఫ్ట్వేర్లో, సార్ కరెక్ట్ టైంలో ఎగ్జామ్ టైంలో మీరేమో విఎఫ్ఎక్స్లో తీసుకొని పోయి కూర్చోబెట్టేశారు, మాకు చాలా ఇబ్బంది అయిందని మొన్న మా ప్రవళిక బర్త్డే రోజు వాళ్ళ బాస్ సార్ నాకు చెప్తున్నారు. మీరేమో సగం సినిమా అంటారు, ఇటు ఇదంటారు, ఆ అమ్మాయికి మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుందని. అయినా సరే 24/7 మెయింటైన్ చేసి మరి నాకు ఒక అంటే నేను ఎప్పుడు అంటుంటాను, ఒక మన అంటే నేను ఈ ఫీల్డ్లో ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్నాను, ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేశాను, ఫైనాన్షియల్ కానీ రకరకాలుగా ఇంత గెయిన్ చేసింది వేస్ట్ కావద్దు అంటే నా తర్వాత ఒక ట్రైన్ అవ్వాలి. అయితే లక్కీగా మా పెద్ద అమ్మాయి కూడా ఇందులో గోదాదేవికి చేసింది. ఇప్పుడు శేషాద్రివాసం మా అమ్మాయి పెద్ద అమ్మాయి, ఆమె కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసి ఇప్పుడు అమెరికాలో ఉంది, యుఎస్లో వర్జీనియాలో. సో నాకు డాటర్స్ ఎట్లా అంటే వీళ్ళు కొడుకుల కంటే ఎక్కువ, అంటే కొడుకులు కూడా అంత సపోర్ట్ చేస్తారో తెలియదు కానీ బట్ ది గ్రేట్ సపోర్ట్ అనమాట. ఈరోజు మా ప్రవళిక తమిళ్ ట్రైలర్ లాంచ్ చేస్తూ, అదేవిధంగా సింగర్గా పద్మ, ఆమె కూడా ఒక 3 years నుంచి స్ట్రగుల్ చేస్తుంది. ఇద్దరు కలిసి ఈరోజు తమిళ్ ట్రైలర్ లాంచ్ చేయాలి. తమిళ్ ట్రైలర్ పత్రిక వారికి విచ్చేసిన అందరికీ నమస్సుమాంజలి. ఈ జై హో రామానుజ సినిమా ప్రారంభించి ఒక తెలుగు సినిమానే చేద్దామనుకొని స్టార్ట్ చేసిన సినిమా ఇది. వరల్డ్ స్టోరీ కాబట్టి రామానుజులు ఒక రెవల్యూషన్, ఒక అద్భుతం, ఇలాంటి స్టోరీని ప్రపంచవ్యాప్తంగా మనం రిలీజ్ చేయాలని తెలుగు కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన థాట్ తోటి ఒకేసారి ట్రేడ్ వాళ్ళందరూ నాకు చెప్పడం ఏంటంటే ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు రిలీజ్ చేయండి. ఏదో సినిమా రిలీజ్ చేయడం గొప్ప కాదు, ఈ రోజుల్లో రిలీజ్ చేస్తే థియేటర్లు కూడా జనం రాని పరిస్థితిలో ఈ రోజులు ఉన్నాం. జనం థియేటర్కి వచ్చేలాగా ప్లాన్ చేయండి, కమర్షియల్గా దీన్ని తీసుకెళ్ళాలి అనగానే అందరూ చెప్పిన సజెషన్ తోటి అన్ని లాంగ్వేజ్లు చేయడం జరిగింది. తమిళ్, మలయాళం, కన్నడ, సంస్కృత్, హిందీ, ఇలా అన్ని లాంగ్వేజ్లు చేయడం జరిగింది. తెలుగు సెన్సార్ చేయించడం జరిగింది. ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్ సెన్సార్కి వెయిటింగ్లో ఉన్నాం. ఈ టైంలో సాంగ్స్ని రిలీజ్ చేయాలని ప్రెస్ కాన్ఫరెన్స్తో ఈరోజు లాంచ్ చేయాలనుకున్నాం. యాక్చువల్గా ప్రెస్ కాన్ఫరెన్స్తో అదే సందర్భంలో ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు మరి మన స్నేహితులను కూడా పిలుద్దాము అనే ఉద్దేశంలో ప్రెస్ కాన్ఫరెన్స్తో పాటు లిరికల్ సాంగ్స్ అనుకొని మా రామదాస్ గారిని, మన సురేష్ కొండేటి గారిని, అలాగే అప్పాజీ గారిని అందరినీ కూడా వస్తే వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు మీడియా ఒక్కడిగా వస్తే 1 కోటి మందికి తెలిసేవాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చారు కాబట్టి మీడియా ఇక్కడ 100 మంది ఉండడు గొప్ప కాదు, వాళ్ళు ఒక్కరుంటే 1 కోటి మంది ఉన్నట్టు అలాంటి
రామ్ దాస్ గారు కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్లో ఒకటేసారి వెళ్ళిపోద్ది టాక్, సాంగ్స్ బాగున్నాయి లేదా పిక్చరేషన్ బాగుందనో ఆయన ఒక మాట చెప్తే టోటల్ డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళిపోయే వాయిస్ అది. అంటే ఒకరు మాట్లాడితే 1000 మంది మాట్లాడే వాయిస్లు ఈరోజు రావడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్దాస్ గారు, వారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక చిన్న సినిమా అన్నను, కానీ ఏమా ఓకేనా, చిన్న సినిమా అన్ను ఎందుకు అన్నానంటే జేహో రామానుజా అనే సినిమా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంకేం లాంగ్వేజ్లు, సాంస్క్రిట్లో తీశారు. అంటే ఇన్ని లాంగ్వేజ్లు చేసిన సినిమాని చిన్న సినిమా అనరు. కానీ నేను అన్న కలిసి సెన్సార్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జేహో రామానుజా అన్ని లాంగ్వేజ్లు చేయాలన్నప్పుడు మాకు ఒక చిన్న అబ్జెక్షన్ వచ్చింది. అబ్జెక్షన్ ఏంటంటే అది చాలా పెద్ద విషయం, గవర్నమెంట్ కూడా అలాంటి విషయాన్ని మ్యాండటరీ చేసిందంటే, ఎందుకంటే హ్యాండిక్యాప్డ్కి సంబంధించి బ్లైండ్కి, డెఫ్ అండ్ డమ్కి ఒక యాప్ పెట్టి ఈ సినిమాల్ని వాళ్ళు కూడా ఈ ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రూల్ని పాస్ చేసి అది ఉంటేనే సెన్సార్ చేయమని చెప్తే, నేను అన్నా కలిసి ఆ మేడం దగ్గరికి వెళ్ళాం, సిపాలి గారి దగ్గరికి. ఏంటి మేడం చిన్న సినిమా ఎలా చేస్తారని మమ్మల్ని కన్విన్స్ చేసిన తర్వాత నిజంగా హ్యాండిక్యాప్లు, అది బ్లైండ్, డెఫ్ అండ్ డంబ్, ఎస్ వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్లో పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు ప్రైమరీ రైట్గా ఈ ఫిలిం ఇండస్ట్రీ, అదే ఈ ఫిలిమ్స్ అని చేసిందంటే చాలా గ్రేట్గా భావించి, అన్న ఇది కంపల్సరిగా చేద్దాం, ఈ యాప్ చెయ్యాలి అని. అలాగే రామ్ గోపాలవరం గారి సినిమా, ఇంకేవో కొన్ని సినిమాలు అలాగా ఆగిపోయినాయన్నమాట. అప్పుడు ఆ యాప్ చేసిన తర్వాత తను సెన్సార్ చేశారు. ఎందుకంటే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ కాబట్టి అట్లా అన్న సినిమా కోసం. కానీ తిను జేహో రామానుజా అనే సినిమా మీకు ఇందాక ఎందుకు థ్యాంక్స్ చెప్పానంటే, అలాంటి సినిమాల్ని ప్రమోట్ చేయాలి, ఇలాంటి వ్యక్తుల్ని, చిన్న సినిమాల్ని. ఎందుకంటే దీనికి మేము కోట్లు ఖర్చు పెట్టలేం ప్రమోషన్కి, మీరే రథసారథులు. ఎందుకంటే మీరు ఈ సినిమా కోసం వేసే ప్రతి ఇది కూడా అది మాకు ఒక ఉపయోగకరంగా ఉంటుంది. ఇది నిజం. ఇది వరకు చిన్న సినిమా అంటే ఒక రకంగా ఉండేది. ఈరోజు చిన్న సినిమాకి ఎవరు థియేటర్ కింద తను చెప్పింది నిజం, ఎవరు రాట్లా, క్యూబ్లు పబ్లిసిటీలు కూడా రాట్లా. అలాంటి సిచ్యువేషన్లో చిన్న సినిమా ఉంది. కానీ మా సాయి వెంకట్ అయినప్పటికీ కూడా ఇన్ని లాంగ్వేజ్ల్లో జేహో రామానుజా అంటే ఒక స్పిరిచువల్ సినిమాని అన్ని లాంగ్వేజ్ల్లో, ఎందుకంటే ఈరోజు సెన్సార్ చేయాలంటే ఒక 3 లక్షల రూపాయలు ఎవరి లాంగ్వేజ్కి అవుతుంది. ఎందుకంటే ఆ యాప్ ఇవన్నీ చాలా బడ్డెన్ నిజంగా చెప్పాలంటే. అలాంటప్పుడు ఇన్ని చేశారంటే అతను స్ట్రగుల్ ఎంత అనేది నాకు తెలుసు. కానీ స్పిరిచువల్ హిందూయిజం వైపు వెళ్తూ హిందూ కల్ట్లో ఉన్నటువంటి గ్రేట్ థింగ్స్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలాంటి దాంట్లో జేహో రామానుజా, ఎందుకంటే అవన్నీ మీరు చూశారు, నేను చూశాను. వాటిలో ఏంటి మనకున్నటువంటి స్పిరిచువల్ గాడ్ ఆర్ గాడెస్కి సంబంధించిన విషయాన్ని వాళ్ళు ఎలా చెప్పాలి, ఏం చేయాలి, ఇలాంటి చెప్పటంలోనే మనం ఎంతో తెలుసుకుంటాం. ఎందుకంటే మన హిందూయిజం కోసం మనకేమీ తెలియదు నిజంగా. ఇప్పుడు జేహో రామానుజం అంటే దాని కంటెంట్ చూసాం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇవన్నీ. అయితే కొన్ని జనరేషన్కి తెలుసు. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. మన హిందూయిజం గ్రౌండ్స్ ఏంటనేవి తెలియాలంటే సాయి వెంకట్ లాంటి వాళ్ళు తీయాలి, అలాగే ఇతరులు తీయాలి. ఇలాంటి సినిమాలు చేసినప్పుడే మనం మనది ఇది అని తెలుస్తుంది. బట్ ఏదైనా ఫైనల్గా వచ్చేటి హ్యూమన్ పీస్ కోసం కావాలి కాబట్టి అలాంటి దాన్ని మన సాయి వెంకట్ చేయటం, ఈ సినిమాని ఖచ్చితంగా నేను రిలీజ్ చేయాలి, మీ హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మా తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ హెల్ప్, అలాగే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల హెల్ప్ ఖచ్చితంగా అడుగుతాము. ఎందుకంటే అది ఒక స్పిరిచువల్ సినిమా అని నేను చెప్పటం. ఎందుకంటే నేను గతంలో కూడా శ్రీ సత్యనారాయణ స్వామి అనే సినిమాని ఈ రకంగానే అనుకోకుండా వస్తే నేను చేశాను.
అట్లా ఈ తిను ఇంత కష్టపడి ఈ ఏంట్రా ప్రవళిక పెద్ద అమ్మాయి ప్రసన్న ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకుల్లాగా ఉపయోగపడ్డారని చాలా గ్రేట్గా చెప్పాడు. రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఆ అమ్మాయి దీంట్లో పార్టిసిపేట్ చేయటం ఇవన్నీ. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ మనం ముందు చెప్పాల్సింది తన బర్త్డే అవటం. ఎందుకంటే మేము ప్రెస్ మీట్లు కూడా కొన్నింటికి రావట్లా ఈ మధ్య. ఎందుకు రావట్లేదంటే వచ్చిన తర్వాత ఆ సినిమా రిలీజ్ చేయమంటారు, చేసిన తర్వాత అవి ఏమీ రావట్లా, డబ్బులు పోతున్నాయి. ఇంకెందుకు వెళ్తే ఆబ్లిగేషన్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ మధ్యన మేము తగ్గాం. ఎందుకంటే పాపం ఎగ్జిబిటర్ కూడా ఇబ్బంది పడిపోతున్నాడు. 2-3 ఉంటే షో వేయలేక, అలాగే క్యూబ్లు పబ్లిసిటీలు కట్టలేక, చిన్న సినిమాకి ఎంకరేజ్ లేక ఇబ్బందిగా ఉంది. బట్ అయినా వస్తున్నానన్నా అని మేము రావటానికి, అలాగే మా సురేష్ కింద కనిపించాడు అనుకోకుండా, లేదు జేహో రామానుజ అన్నాడు మన సాయి వెంకట్. ఎందుకంటే చిన్న నిర్మాతలు అందరిలో కూడా అన్నకు నిన్న ఇన్విటేషన్ పెట్టిన అన్నాడు. అదే మీరేం పెట్టుకున్నారు కానీ అయితే నువ్వు పైకి రావాల్సిందే అంటే పద అన్నారు. అలాగే మా అప్పాజీ గారు వచ్చారు. ఈ అమ్మాయి తన బర్త్డే అవ్వటం, నిజంగా మమ్మల్ని పిలవటం, ఈ స్పిరిచువల్ అయినటువంటి ఈ జేహో రామానుజ అనే సినిమా కోసం మేము 2 మాటలు చెప్పటం, కానీ ఇది బయటికి తీసుకెళ్ళటానికి ఖచ్చితంగా మేమందరం కూడా మేమేం చేయగలిగితే అది. ఎందుకంటే చిన్న పెద్ద లేదు, సినిమా ఆడితే అది పెద్ద సినిమా. ఈరోజు కోర్ట్ అనే సినిమా పెద్ద సినిమా, ఎందుకంటే అది ఆడుతుంది. ఆడే సినిమాని ప్రోత్సహించటం, అలాగే ఇలాంటి నిర్మాతల్ని ఎంకరేజ్ చేయటం కోసం ఈ ట్రేడ్ బాడీసు, అలాగే కౌన్సిల్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి ఖచ్చితంగా వీరందరికీ ఉపయోగపడాలి. కాబట్టి ఈ జేహో రామానుజ బాగా ఆడాలి. ఖచ్చితంగా మేమందరం చేసే వాళ్ళకి డబ్బులు రావాలి, తను పెట్టిన డబ్బులు రావాలి. సెన్సార్లు కూడా ఎందుకంటే చాలా కాస్ట్ అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటూ ఇది విజయం సాధించాలని ఆ స్వామి జేహో రామానుజకి వెంకటేశ్వర స్వామి ఒక డిస్పిల్, ఆయన ఆశీస్సులు ఈ సినిమాలో పూర్తిగా ఉండాలని, ఎక్కడ అడ్డిల్స్ లేకుండా ఈ సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటూ మా అన్నకి మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మేము నిజంగా సెన్సార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొన్ని ఫైట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న చిన్న సినిమాకి స్ట్రగుల్ ఏమవుతుంది, ఏంటి ప్రాబ్లమ్స్, అసలు అంటే పెద్ద సినిమాలకి బాగలేదంటేనే జనం వస్తలేరు, చిన్న సినిమాకి థియేటర్కి రాని పక్షంలో మీరు రకరకాల రూల్స్ పెడితే ఎలాగా అని చెప్పి నేను 2-3 అవర్స్ ఫైట్ చేసినప్పుడు అన్న కూడా ఆ రోజు మనం కలిసిపోదామని ఫైట్ చేస్తుంటే, ఎప్పుడైతే మేమంతా కలిసి ఒక 10 మందిగా వెళ్ళామో, అంతకుముందు ఆమె 10 నిమిషాలు మాకు ఆన్సర్ ఇవ్వడానికి ఇది ఇంతేనండి అని గట్టిగా చెప్పిన ఆమె మేమందరం వెళ్ళగానే రియలైజ్ అయ్యి ఏం చేద్దాం చెప్పండి, ఈ విధంగా వెళ్దాం, ఎలా తక్కువైతే వెళ్దాం అనే కంక్లూజన్కి వచ్చి ఒక పాజిటివ్గా మాట్లాడితే ఆమె మళ్ళీ నాకు సజెషన్స్ ఇచ్చి అంటే చిన్న వాళ్ళకి హెల్ప్ అయ్యే మార్గాన్ని మేము ఆ రోజు కూర్చొని ఆమెతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజులు గుర్తు చేశారు మీరు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ సినిమా భగవత్ రామానుజులు ఎవరు అంటే 11వ శతాబ్దంలో ఒక రెవల్యూషన్, ఆయన కులము లేదు, మతం లేదు, మానవుడంతా ఒకడే అని చెప్పి శ్రీరంగము తమిళనాడులో దేవాలయంలో శ్రీ రామానుజులు బయలుదేరి ఈ యొక్క రివల్యూషన్ చేసిన ఒక మహా వ్యక్తి. ఆయనే తిరుమల దేవాలయాన్ని నిర్మించడం కానీ, అప్పటి వరకు శివుడా వెంకటేశ్వరుడా అని 11వ శతాబ్దం వరకు కొట్లాడుతున్నారనమాట. శివభక్తులు శివుడని, వైష్ణవ భక్తులు వైష్ణవుడని. అప్పుడు భగవత్ రామానుజులు ఎంటర్ అయిపోయి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి మహిమలు చూపించి ఇది వెంకటేశ్వరుడే శంకు చక్ర నామాలని ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ప్రార్థనా సమయాల్లో ప్రజలు రాజు మధ్యలో ఆ యొక్క అద్భుతాన్ని చూపిస్తారు రామానుజులు. ఈ రోజు వరకు కూడా తిరుమలలో ఏదైతే మంత్రోచ్చరణ ఉందో అది రామానుజులు రాసిన మంత్రోచ్చరణ, ఆయన చెప్పిందే. ఇప్పుడు అందుకే మీకు తిరుమల వెంకటేశ్వర స్వామి పక్కనే రామానుజులు ఉంటారు. ఏ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా రామానుజులు లేని టెంపుల్ అంటూ ఉండదు. భగవత్ రామానుజులే ఈ యొక్క పూర్తిగా మంత్రోచ్చరణ అంటే ఏంది, అసలు ఎలా ఉండాలి అని వ్రాసిందే ఆయన. అన్నమయ్యలో తీసుకుంటే భక్తుడు వెంకటేశ్వర స్వామికి, భక్తుడు అన్నమయ్య కీర్తనలు రాశాడు. బట్ రామానుజులు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామికి గురువు, ఈయన స్వామివారికే గురువు.
శంకు చక్రాలు, అందుకే ఈ సాంగ్లు మళ్ళీ పంపిస్తాను. శంకు చక్రాలు అందించేదే భగవత్ రామానుజులు అనమాట. సో విశేషమైన స్టోరీ. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చిన్నజీయర్ స్వామి రామానుజ స్టాచ్యూ పెట్టి ప్రధానమంత్రి రాష్ట్రపతి వచ్చినప్పుడే కొంతవరకు తెలిసింది, కానీ తమిళనాడులో మాత్రం ప్రతి ఇంట్లో రామానుజులు ఉంటారు. నేను తమిళ సినిమా ఎందుకు తీశానంటే, నేను ఒకసారి తమిళనాడు వెళ్ళినప్పుడు ఈ సినిమా తీస్తున్నా నేను పోస్టర్ చూపిస్తే నాకు పెద్ద పెద్ద వాళ్ళు పాదాభివందనం చేశారు. ఏంటి నువ్వు సేమ్ రామానుజుల్లాగా ఉన్నావు, ఆయన మళ్ళీ పుట్టాడా ఏంటి అనేలాగా నన్ను ఆదరించినప్పుడు అప్పుడు అనిపించింది నేను తెలుగు కాదు తమిళ్ చేయాల్సిన సినిమా. ఎందుకంటే తమిళ్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా అనమాట. తెలుగులో అందరికీ తెలియదు రామానుజుల స్టోరీ అంటే, బట్ తమిళనాడులో తెలియని వాళ్ళంటూ ఉండరు. సో ఆ పోస్టర్ చూసి నన్ను ఒక 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 సీఎం లాగా చూశారు నన్ను వాళ్ళు. ఓ దేవుళ్ళలాగా చూసినప్పుడు అనిపించింది డబ్బులు పోయినా సరే తమిళ్ చేయాల్సిందే, తమిళ్లో 100-150 థియేటర్ రిలీజ్ చేయాల్సిందని ఫిక్స్ అయిపోయాను. సో ఆ విధంగా మళ్ళీ అప్పుడు తెలుగు ఆపేసి తమిళ్ స్టార్ట్ చేసి హిందీ మలయాళం అన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా లేదంటే లాస్ట్ ఇయర్ నేను తెలుగు ఓన్లీ రిలీజ్ చేసేయాలి. బట్ వేస్తే ఇప్పుడు 100 సినిమాలు వస్తుంది, దాంట్లో నాది ఒకటి అయిపోతుంది. కాదు, తమిళనాడు పోయిన తర్వాత నాకు ఒక రియలైజేషన్ అయింది. భగవంతుడు నాకు ఒక ఆలోచన చూపించాడు, ఇది చెయ్యి నీకు రూట్ అనేది వస్తుందని చెప్పి నాకు భగవంతుడు ఇవ్వడం, తమిళ్ చేయడంతో తమిళనాడులో నాకు మంచి పేరు రావడం. సో ఆ లాంచింగ్ కూడా నేను తమిళనాడులో భారీగా ప్లాన్ చేస్తున్నాను. 11 పాత్రలు చేశాను. రామానుజుడిగా, వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా, శ్రీకృష్ణుడిగా ఇన్ని పాత్రలు చేయడానికి కారణం ఏంటంటే, రామానుజుడి పాత్ర చేసిన తర్వాత అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు, ఇంత సాక్షాత్ రామానుజుల్లాగా ఉన్నారు అని. వెంకటేశ్వరుడి పాత్ర చేసినప్పుడు నాకు సుమన్ గారే ఫోన్ చేసి చెప్పారు, ఏంది నా తర్వాత మళ్ళీ నువ్వు వెంకటేశ్వర స్వామి నువ్వే షూట్ అయ్యావని. అప్పుడు నాలో ధైర్యం వచ్చింది. సుమన్ గారు చెప్పడం ఏంది, అన్నమయ్య లాంటి ఆ సినిమాల్లో అంత ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఫిక్స్ అయిన ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం గ్రేట్ అనుకొని అప్పటి నుండి నేను ప్రపంచ రికార్డు కొట్టాలనే ప్లాన్ చేసి, కమల్ హాసన్ గారు 10 పాత్రలు చేశారు సోషల్గా, నేను పౌరాణికంలో 11 పాత్రలు. ఇప్పటి వరకు ప్రపంచంలో సినీ చరిత్రలో 11 పాత్రలు ఎవరూ చేయలేదు, అది పౌరాణికంలో అసలే చేయలేదు. అలాంటి పాత్రలు చేసి ఇప్పుడు ప్రపంచ రికార్డుకి నేను సిద్ధంగా ఉన్నాను. సో త్వరలో రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలా ప్లాన్గా వెళ్తాను, మార్కెటింగ్లో వెళ్తాను. అందరికీ నమస్కారం. జై హో రామానుజ. ఈరోజు సాంగ్ రిలీజ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే అంతకంటే ముందు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. సాయి వెంకట్ గారు, నేను వార్తలో జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి సాయి వెంకట్ గారు నాతో పరిచయం. అప్పుడు రిపోర్టర్గా కలుస్తుండేవాడిని. ఆయన ఏం చేసినా ఓ స్పెషాలిటీ ఉంటుంది, కానీ ఈ సినిమాలో ఎన్నో స్పెషాలిటీ ఉంది. రావణ్ సినిమా అనగా ఈ సినిమా చెప్పినప్పుడు ఇలా చేస్తున్నానని నాకు చేయబోయే ముందే చెప్పడం జరిగింది. తర్వాత 2-3 ఫంక్షన్లు పిలిచారు కానీ నేను రాలేకపోయాను. సో నిన్న పెట్టినప్పుడే వెళ్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ తర్వాత అనుకోకుండా నేను టెంపుల్కి వచ్చాను. ఆ టెంపుల్ నుంచి ఈయన ప్రత్యక్షమై నిజంగానే రామానుజు గారు నన్ను ఇక్కడ రప్పించారనిపించింది. 100% రావడం నిజంగా నేను నిజంగా రాకపోతే మిస్ అయ్యామని అనిపించుకున్నాను. ఇక్కడ పైకి రావడానికి మన రామదాస్ గారు కారణం అయ్యారు అనేది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా చిన్న సినిమాలకి అన్న చెప్పినట్టుగా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ఆ సినిమా హిట్ అయితే కనుక ఎంత బ్లాక్ బస్టర్ అవుతాయో రీసెంట్గా మన కోర్ట్ సినిమా ఏంటి ఎన్నో సినిమాలు గతంలో నిరూపించాయి. ఎస్పెషల్లీ ఇట్లాంటి సినిమాలు, ఇది పాన్ ఇండియా సినిమాగా దాదాపు 6 భాషల్లో 6-7 భాషల్లో ఈ సినిమా చేయటం నిజంగా గ్రేట్. పైగా నిజంగా ప్రపంచ రికార్డు ఈయన 11 క్యారెక్టర్లు చేసి ప్రపంచ రికార్డు నిజంగా సాధిస్తారు ఆయన, దాంట్లో డౌటే లేదు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. సాధించాలని కూడా కోరుకుంటున్నాను. ఇందాకే ట్రైలర్ చూసాం, సాంగ్ చూసాం, అన్నీ చాలా బాగున్నాయి. ఈ డివోషనల్ సినిమాలు ఎప్పుడు లైఫ్ లాంగ్, ఈ మన కమర్షియల్ సినిమాలు అయితే కొంతకాలం మనం ఉంటుంది, తర్వాత మర్చిపోతాం, కానీ డివోషనల్ సినిమా ఎప్పుడు లైఫ్ లాంగ్ చిరస్థాయిగా ఉండిపోతాయి. సో అలాగే ఈ సినిమా ఎప్పటికీ చిత్రపరిశ్రమ ఎప్పుడు ఉన్నప్పుడు ఎప్పటికీ అది జీవితాంతం ఉంటుందని అనుకుంటున్నాను. నాకు సాయి వెంకట్ గారు ఎందుకంటే ఆయనలో చాలా మంచితనం ఉంది. నేను మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను నేను. ప్లస్ చాలా చిన్న సినిమాలకి ఆయన ఎన్నో రకాలుగా తోడ్పడతాడు. ఆయన ఓ సినిమా
వాళ్ళ దగ్గర ఉన్న 1-2 కోట్లు ఇప్పుడు సినిమా తీసేస్తారు. తర్వాత ఏం చేయాలో తెలియదు. కనీసం ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసుకుందాం, లేదా ఆడియో ఫంక్షన్ పెట్టుకుందాం, లేదంటే ఫస్ట్ లుక్ రిలీజ్ పెట్టుకుందాం అంటే ఎవరో ఒక ఉత్సాహం ఉండాలి, ఏదో ప్రోత్సాహం ఉండాలి. అలా చిన్న సినిమాలకి, ఎన్నో సినిమాలకి ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి సాయి వెంకట్ గారు. నేను అది నాకు చాలా ఇష్టం. నాకు ఆయన చేసిన సహకారం నేను మర్చిపోలేదు. చాలా సినిమాలు సార్ సాయి వెంకట్ గారు మాకు సహాయం చేశారు సార్, ఇప్పుడు ప్రెసర్ లెవెల్ ఫంక్షన్ పెట్టుకున్నా, లేదా ఇక్కడ ఫంక్షన్ పెట్టుకున్నా అంటే నాకు హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళకి స్పాన్సర్గా ఉంటూ చిన్న సినిమాలు ఎన్నో సినిమాలకి బయట తీసుకొచ్చిన వ్యక్తి ఇప్పుడు ఆయన సినిమా తీశారు. సో మా రామదాస్ గారు డిస్ట్రిబ్యూటర్గా ఆయన ఉన్నా కానీ, సో నా వంతు నేను ఎప్పుడు సాయం చేస్తూ ఉంటే మాది ఇప్పుడు ఆ పరిచయం ఉంది కాబట్టి. సో అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఈ సినిమాకి సహకరించి అన్ని భాషల్లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఉగాది సందర్భంగా ఈ పాటలు రిలీజ్ చేయటం, సో ఉగాది శుభాకాంక్షలతో ఈ పాట ఉగాది ముందుగా కరెక్ట్గా ఈ సినిమా రిలీజ్ చేయడం, ఈ సాంగ్స్ రిలీజ్ చేయడం వెరీ హ్యాపీ. సో ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో చేయాలని. అట్లాగే వారసురాలు, ఇప్పుడు అందరూ ఇండస్ట్రీలో అందరూ ఎక్కువ వారసురాలు ఎక్కువైపోయారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అమ్మ. నిజంగా నువ్వు ఇన్ని శాఖల్లో ఇంత టాలెంటెడ్గా నువ్వు చేయటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిజంగా నాన్నగారికి ఇంత సపోర్ట్గా ఉంటూ చేయడం, అలాగే ఇండస్ట్రీలోకి కూడా రావటం చాలా సంతోషంగా ఉంది. సో నువ్వు కూడా మళ్ళీ డైరెక్షన్ ఫీల్డ్లో కూడా రావాలని, డైరెక్టర్గా చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇండస్ట్రీలో నాన్నగారిని కొనసాగించాలి వారసత్వాన్ని. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే పాట పాడిన బాగుంది మమ్మీ పాట. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ చెప్పింది వాస్తవము. దాదాపు నేను 600 సినిమాలు దాటిపోయి ఉంటుంది, నేను బ్యాక్ బోన్గా కానీ, స్పాన్సర్ కానీ, ఫైనాన్షియల్ కానీ. అయితే ముఖ్యంగా సినిమా తీసేటప్పుడు 2 కోట్లు 4 కోట్లు జేబు నిండా డబ్బులు ఉంటాయి, ఎవరి మాట వినరు. వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ అసలు కనీసం మాట్లాడు, ఎవరున్నారు ఇండస్ట్రీలో ఏముండదు. లాస్ట్కి చివరిగా డబ్బులన్నీ అయిపోతాయి, అప్పులు అన్నీ అయిపోతాయి. అప్పుడు తెలుస్తుంది ఎవరు ఏంటి అసలు పరిస్థితి అన్నప్పుడు. ఎలా ఉంటుందంటే ఆ పరిస్థితిలో ఎడారిలో నడిచే వ్యక్తికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే ఎలా ఉంటుందో ఆ మంచినీళ్ళే నేను. అంటే నేనేమి లక్షల సహాయం చేయను, బట్ ఆ ఎడారిలా వచ్చాడు, ఆ ఎడారి దాటితే అతని గమ్యం చేరుతాడు అనుకున్న టైంలో ఎడారిలో ఒక గ్లాస్ వాటర్ ఎంత యూస్ఫుల్లో అది మేము. సో ఆ విధంగా హెల్పింగ్ అంతే తప్ప మేము పెద్ద హెల్పింగ్ ఉండదు, బట్ స్మాల్ హెల్ప్. బట్ అతనికి ఒక ప్రాణం పోసినట్టుగా ఉంటుంది. నారదుడిగా, శ్రీకృష్ణుడిగా 3 పాత్రలు, మేల్ క్యారెక్టరే కాకుండా, రామకృష్ణ 3 పాత్రలే కాకుండా ఒక కొరియోగ్రాఫర్గా, కో డైరెక్టర్గా, డైరెక్షన్ డిపార్ట్మెంట్, విఎఫ్ఎక్స్ అండ్ లిరిక్స్లో, మ్యూజిక్లో, అంటే ఆమె ఇన్వాల్వ్ కానీ 24 డిపార్ట్మెంట్లు లేవని చెప్పొచ్చు. అండ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా MBA చేస్తూ బిజినెస్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ సినిమాని ఇక్కడ దాకా ఇన్ని భాషల్లో ఎక్కడ చిన్న మిస్టేక్ జరగకుండా రాత్రి 1 o'clock 2 o'clock మా విఎఫ్ఎక్స్ డైరెక్టర్ హర్షని కూర్చోబెట్టి, టీం అందరిని 20 మందిని కూర్చోబెట్టి ఆమె సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళందరితో నిద్రపోతే కూడా మళ్ళీ టీ తెప్పించి లేబట్టి వర్క్ చేపించి పని రాక్షసాలతో పేరు తెచ్చుకున్న ప్రవళిక ఇప్పుడు మాట్లాడుతుంది. ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్, కొరియోగ్రాఫర్ ఇన్ దిస్ మూవీ. అండ్ డాడీ నా గురించి ఇంత ప్రౌడ్గా చెప్తున్నారు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. హీ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇంత బాగా ట్రైన్ చేసింది మా ఫాదరే. వితౌట్ హిస్ ట్రైనింగ్, వితౌట్ హిస్ ఫుడ్ స్టెప్స్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. నన్ను నమ్మి నువ్వు హ్యాండిల్ చేయగలవు అని చెప్పి నాలో కాన్ఫిడెన్స్ నింపి ఇంత ట్రస్ట్ చేసి యూ కెన్ డూ ఇట్ అని స్ట్రెంగ్త్ ఇచ్చింది మా ఫాదరే. ఎప్పుడు నన్ను పొగుడతారు, బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అండ్ హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ చాలా హ్యాపీగా ఉంది. టుడే ఇట్ ఇస్ హిస్ బర్త్డే అండ్ ఈరోజు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అవ్వడం, అండ్ ఆల్సో తమిళ్ ట్రైలర్, హిందీ సాంగ్ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా. ఎప్పుడు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయినా ఏదైనా యూ ఆల్వేస్ సపోర్టర్స్, యూ ఆల్వేస్ టర్న్ అప్, యూ ఆల్వేస్ బీ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ మీడియాకు కూడా. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ మీ ఎందుకు ఇంత లేట్ అవుతుంది మూవీ, వై ఈజ్ ఇట్ గెటింగ్ పోస్ట్పోన్డ్ ఎవ్రీ టైమ్ అని. సో నేను అప్పుడు అనుకుంటుండే రాజమౌళి సార్ మూవీస్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు పోస్ట్పోన్ అవుతుండే, ఎందుకు ఇంత పెద్ద బడ్జెట్ మూవీయే కదా, వై ఇట్ ఈస్ గెటింగ్ పోస్ట్పోన్డ్ అని.
until I experienced ఇంత ఎక్స్పీరియన్స్ అంత ఈజీ కాదు. దెర్ ఇస్ సో మచ్ ఎఫర్ట్స్, హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్. సెన్సార్ అవ్వడం, దాని తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. until and unless you know that process, you experience it, మనకెవరికి తెలియదు. And I experienced the whole process. It is very difficult, but it soon hit the theaters. Please cooperate with us, and it's soon gonna release, and lyrical songs ivanni release avutunnai. And also pan India movie ante it's not an easy thing. It's getting released in different languages, dubbing aina, songs aina. There is so much behind it. There is so much. Ma technicians kuda andaru they're working very hard. Even my sister has acted as Goda Devi in this movie. She did a wonderful job. Even everybody, like not even single person. What should I tell about my dad? He's the all-rounder. He's handling the business. He's handling the movie, everything, censor, what not. I shouldn't name it each and everything. Thank you so much andariki for turning up this event. Thank you so much, sir, for turning up. Thank you, sir. Thank you, everybody. Yes, that's it. Thank you. ఈ పాన్ ఇండియా స్థాయిలో లాభాపేక్ష లేకుండా ఆధ్యాత్మిక చింతనతో సాయి వెంకట గారు తెరకెక్కించినటువంటి ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అశ్విని దత్ గారి అమ్మాయి స్వప్నదత్త లాగా మన సాయి వెంకట గారి అమ్మాయి ప్రవల్లిక సినిమా నిర్మాణ రంగంలో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయి వెంకట గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పేరు పద్మ. సింగర్గా ఫస్ట్ టైం నేను ఈ మూవీలో పాడడం అయింది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సార్కు బోత్ ధన్యవాదాలు. నా చిన్నప్పటి నుంచి ఉన్న కళ ఇది. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే నాకు ఈ అవకాశం వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. అందులో స్క్రీన్ మీద నన్ను నేను చూసుకుంటుంటే చెప్పలేను ఇంకా. సార్ ఫస్ట్ చేయమన్నప్పుడు నాకేమీ తెలియదు సార్, నేనేం చేయను అని చెప్పాను. కానీ ఆ అమ్మవారి అనుగ్రహం ఉంది నాకు. అందుకోసం ఈ మూవీలో చేశాను. నాకు మాట్లాడడం రాదు, తప్పులుంటే క్షమించండి. ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. సారీ. థ్యాంక్ యూ. యాదృచ్ఛికం ఏంటంటే నాతో ఒక సాంగ్ లాంచ్ చేశారు. నేను బేసిక్గా శ్రీకృష్ణుడు భక్తుడినండి. అలాంటి సాంగ్ నాతో లాంచ్ చేయించడం నిజంగా నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నిజంగా అసలు నేను గెస్ చేయలేదు. శ్రీకృష్ణుడి సాంగ్ అంటే సాంగ్స్ చాలా ఉన్నాయి, దాంట్లో కృష్ణుడి సాంగే నాతో లాంచ్ చేయించడం అనేది మాత్రం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే జై హో రామానుజ. ఈ సినిమాకి ఫస్ట్ మా అమ్మగారిని తీసుకెళ్ళాలనుకుంటున్నాను. రీజన్ ఏంటంటే తను వైష్ణవ భక్తురాలు. ఒక 10 years నుంచి ఏవో ఉంటాయి కదా, అవన్నీ వేయించుకున్నా. మన లాస్ట్ టైం కూడా మన జిఆర్ స్వామి గారు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. సేవా కార్యక్రమంలో ఒక 1 week అక్కడ తను పనిచేసింది. సో మా ఇంటి నుంచి అయితే ఖచ్చితంగా ఈ సినిమాకి నేను తీసుకెళ్తున్నాను. సారు నిజంగా చాలా మంచి సబ్జెక్ట్ని ఈయన టచ్ చేశారు. మనకి అన్నమయ్య కోసం అందరికీ తెలుసు, కానీ రామానుజన్ కోసం చాలామందికి అంటే చాలా దగ్గర మన ఏపీ తెలంగాణలో నాకు తెలిసి చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు, కానీ ఇంకా చాలామందికి తెలియట్లేదు. ఆ తెలియకపోయిన అందరికీ కూడా ఈ కథ చాలా అద్భుతంగా అందరికీ తెలిసే విధంగా ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు, అంటే ఏ సినిమాలకి నేను తప్పు పట్టట్లేదు, కానీ మనకి నరుకుడిలో ఎక్కువ చూస్తున్నాము. భక్తి భావం అనేది చాలా దూరంగా ఉంది. అలాంటి భక్తిని మళ్ళీ అందరికీ గుర్తు చేసే విధంగా ఇలాంటి సినిమా తీయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకప్పుడు మనకి వినాయక చవితి దసరాలకి ఊళ్ళో తెరల మీద మనకి దేవుడి సినిమాలు వేసేవాళ్ళు. అప్పుడు మనకి తెలిసేది. కానీ ఇప్పుడు వచ్చే కాలంలో ఏంటంటే పిల్లలకి మన తాలూకా దైవభక్తి కానీ దేవుడి తాలూకా కథలు కానీ ఇవేవి కూడా తెలియట్లేదు. మనకి ఎందుకు ఓటీటీలో వచ్చిన తర్వాత ఈ క్రైమ్ జోనర్సో లేకపోతే ఇంకేం లవ్ స్టోరీలో చూస్తున్నారే తప్ప దేవుడి సినిమాలు ఎవరు చూడట్లేదు. వాళ్ళకి చూడట్లేదు అనే దానికంటే కూడా అలాంటి సినిమాలు తీయట్లేదు. ఎప్పుడో ఏదో రాఘవేంద్రరావు గారు ఆ మధ్యన వెంకటేశ్వర స్వామి మహత్యం తీసిన తర్వాత ఆయన మళ్ళీ టచ్ చేయలేదు. రామదాసులా కానీ అన్నమయ్య కానీ ఇలాంటి కొన్ని సినిమాలు తీసిన తర్వాత నాకు తెలిసి ఆ సినిమా తర్వాత ఇంకేం రాలేదు. దేవుడి సినిమాలు ఏం రావట్లేదు. అలాంటి మంచిది ఒక డివోషనల్ టచ్ ఇస్తూ ఈ సినిమా తీయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఏంటంటే అందరికీ తెలిసే విధంగా, అంటే చాలామంది భక్తులు ఉన్నారు కానీ ఈ కథ చాలా మందికి తెలియదు. అలాంటి కథ తెలుసుకునే విధంగా మనకి ఒక బుక్లోనో చదివితే వచ్చేది కాకుండా విజువల్ పరంగా చూపించడం అనేది చాలా కష్టము. అలాంటిది అంత గ్రాఫిక్స్ చేస్తూ ఇన్ని క్యారెక్టర్లు చేస్తూ
నిజంగా చిన్న సినిమాలకి చాలా సినిమాలకి సపోర్ట్ చేసిన సాయి వెంకట్ గారు ఈరోజు ఒక దేవుడికి సంబంధించింది, హిందువులకు సంబంధించింది, భారతదేశానికి సంబంధించింది ఒక మంచి సినిమా. మనం ఎన్నో సినిమాలు చూస్తాము, ఆ సినిమాలు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కూడా చూస్తాము. కానీ ఇలాంటి సినిమాలు ఎందుకు చూడాలంటే మన సాంప్రదాయము, మన భక్తి, మన దేవుడు, మన ఇండియన్ తాలూకా కల్చరు ప్రతి ఒక్కటి దీంట్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ అమ్మగారు పాప ప్రవళిక అంటే నాకు ఆఖరి పోరాటం సినిమా గుర్తొస్తుందండి, నాగార్జున గారిది. ప్రవళిక అంటే ప్రశ్న అని అర్థం. అది నాకు యాక్చువల్గా ఆ సినిమా నుంచే తెలిసింది. సినిమాలు చూస్తే చాలామంది చెడిపోతారు అంటారు, కానీ రాంగ్. సినిమాల వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉంటుంది. అలాగే మీరు ప్రశ్నగా మిగలాలి. ఎలా అంటే ఈ అమ్మాయి ఏంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, అలాగే డైరెక్షను, అలాగే కొరియోగ్రఫీ, ఇలా ప్రతి ఒక్క కేటగిరీలో కూడా వర్క్ చేస్తూ ఒక అబ్బాయి కంటే కూడా అమ్మాయి ఏమాత్రం తీసిపోదని నిరూపించి ఒక మంచి కూతురిగా మీలాంటి వాళ్ళని చూసి చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలి. ఇండస్ట్రీ అనే కాదు, ప్రతి రంగంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా జై హో రామానుజం సినిమా మంచి కథ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాని చూడండి, ఆదరించండి. మనం పెద్ద స్టార్లు చేస్తానో, పెద్ద డైరెక్టర్లు చేస్తానో, పెద్ద ప్రొడ్యూసర్లు చేస్తానో చూడడం కాదు, మనకి ఇలాంటి కథలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. నాకు ఎక్కువగా మాట్లాడడం రాదండి, మామూలుగానే చెప్తున్నాను. బట్ ఈ సినిమాలో ఏమేమి ఉంటాయి అనే కన్నా ఏమి ఉండవు అని చెప్తున్నాను. హౌ టు రాబ్, హౌ టు రేప్, హౌ టు మర్డర్, ఈ మూడిటితోటే మొత్తం సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతానికి ఇప్పుడు హిట్లు కొడుతోంది. ఈ మూడు తప్ప భగవంతుడిని ఎట్లా చేరుకోవాలి, మంచి మనిషిగా ఎలా బతకాలి, మనిషిగా బతకడానికి ఏం చేస్తే ముందుకు వెళ్తాము, మన భావి తరాలకు మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఈ సినిమా ఒక తార్కాణంగా నిలబడుతుందని నేను మాత్రం చెప్పగలుగుతాను. అంతకు మించి ఇంకేం లేదు. ఇక ఈ సినిమా విఎఫ్ఎక్స్ పరంగా వచ్చినా, లేకపోతే డైరెక్షన్ పరంగా వచ్చినా, సార్ కానీ ప్రవళిక గారు మా ప్రొడ్యూసర్ గారు కానీ మామూలుగా కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే చాలా ఆనందంగా చేసిన వర్క్ ఇది. మేడం ఏంటి అంటే నిజంగా ఇందాక మాటల్లో చెప్పినట్టుగానే అర్ధరాత్రి 1 గంట 2ంటికి కూడా ఆవిడ వెళ్ళిపోతే మేము వెళ్ళిపోవచ్చు అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఆవిడ వెళ్ళదు, మమ్మల్ని వెళ్ళదు. మొత్తం సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు మా వెనకాల అలాగే. సినిమాలో ఒక బ్రహ్మరాక్షస్ క్యారెక్టర్ ఉంది, రియల్గా మాకు ఒక బ్రహ్మరాక్షస్ ఉన్నారు, అది ఈవిడే. అంతకు మించి ఇంకేం లేదండి. బ్రహ్మాండంగా చేయించారు. సినిమా మటుకు చాలా బాగుంటుంది. కాకపోతే చూసే మనసు, ఆ దృక్కోణం మనది మంచి అయ్యి ఉండాలి. ఏదైతే ఇప్పటి స్మగ్లింగ్ కావచ్చు, రాబరీ కావచ్చు, ఇవేవైతే ఉన్నాయో వీటిని మనం హిట్ చేస్తున్నాము. ఒక్కసారి భగవంతుడిని కూడా హిట్ చేసి చూద్దాం. భగవంతుడు మనల్ని ఎప్పుడు హిట్ చేయాలని కోరుకుంటూ జై రామానుజ. ఇప్పుడు నాకేంటంటే తమిళనాడు నుంచి వచ్చాను చెప్పారు, ఇప్పుడు తమిళ్లో మాట్లాడాలా తెలుగులో మాట్లాడాలా? సరే, భక్తి అనేది ప్రపంచం మొత్తం సంబంధించిన ఒక విషయం కాబట్టి ఇక్కడ భాష అనేది లేదు, ఏ భాష అయినా అన్ని ఒకటే. எல்லாருக்கும் வணக்கம். என்னோட பேர் சுரேஷ். நான் தமிழ்நாட்டிலேருந்து வந்திருக்கேன். நான் ஒரு லிரிக் ரைட்டர். அஃப்கோர்ஸ் இப்போ சிங்கராக கூட இந்த படத்தில் ஒர்க் பண்ணியிருக்கேன். விஸ்வகுரு ஜெயஸ்ரீ ராமானுஜர், இதுதான் தமிழோடைய டைட்டில், எங்கள் படத்துடைய தமிழோடைய தலைப்பு. இப்போ நம்ம எல்லாம் சொல்லிட்டு இருக்கிற மாதிரி இது வந்து ஒரு சாதாரண படம் இல்லை. நம்ம ஜென்ரலாக நம்ம வந்து இதுக்கு முன்னாடி பார்த்துருப்போம், நிறைய சாமி படம், பக்தி படம், இதெல்லாம் பார்த்துருப்போம். எந்த பக்தி படம் பார்த்தாலும், எந்த சுவாமி படம் நம்ம பார்த்தாலும் ஜஸ்ட் நம்ம அங்கே போய் உட்காந்து நல்லா இருக்க படம், சூப்பராக இருக்கு அப்படின்னு சொல்லிட்டு வர்றது மட்டும்தான் இருக்கும். ஆனால் இந்த படம்ன்றது ஒரு ரெவல்யூஷன். ஒரு 1000 இயர்ஸ்க்கு முன்னாடி ஒரு ரெவல்யூஷன் பண்ண ஒரு மிகப்பெரிய ஒரு சுவாமிஜி, ஒரு யோகி, ஒரு எங்களுடைய அது அவர் ராமானுஜ சுவாமி, என்ன எங்கள் ஊருன்றனால எங்கள் சுவாமி ராமானுஜ சுவாமியை பற்றி எடுக்கப்பட்டிருக்கிற ஒரு அற்புதமான படம் இது. அவர் அப்போ பண்ண ரெவல்யூஷனை மறுபடியும் இப்போ வந்து ரீகலெக்ட் பண்ணுற மாதிரி பண்ணியிருக்காங்க. இந்த படம் அற்புதமாக வந்திருக்கு. ஒவ்வொரு சாங்கும் அற்புதமாக எழுதியிருக்கும். தெலுங்குல ரொம்ப பிரமாதமாக அந்த பாட்டை தமிழில் அதை விட அற்புதமாக பண்ணியிருக்கோம். அதேமாதிரி மலையாளம், கன்னடம், ஹிந்தி எல்லா லாங்குவேஜிலும் பண்ணியிருக்கோம். நீங்கள் எல்லாரும் இந்த படத்தை பார்க்கணுன்னு ஆசைப்படுறோம். இது வந்து ஒரு ஃபர்ஸ்ட் ஸ்டேஜ் தான். இப்போ தான் இதை பற்றி நாங்கள் பேசுகிறோம். பட் இதை பற்றி போக 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 அடுத்தடுத்த ஃபங்க்ஷனில் இதை பற்றி உங்களுக்கு எல்லா விஷயத்தையும் சொல்லுவோம். இதெல்லாம் தாண்டி இதை பண்ணணும் அப்படின்னு நினச்ச எங்களுடைய குருஜி, உங்களுடைய இது பண்ணு சொல்லுனா எங்கள் சார், அவர் பற்றி என்ன சொல்கிறதுன்னு தெரியல, எங்கள் சாய் வெங்கட் சார்,
இவர் ஃபர்ஸ்ட் எங்களுக்கு மீட்டிங் நடந்தது வந்து இங்கே ஸ்ரீரங்கம் அப்படின்னு ஒரு ஸ்டுடியோ இருக்கு எங்கள் ஜூப்ளி ஹில்ஸில். அங்கே தான் வந்து சிவகுமார் சார்னு அவரோட சிஇஓ இருக்காரு. அவர் மூலமாக தான் எனக்கு சார் வந்து பரிச்சயமானார். அங்கே வந்து என்னை பற்றி சொல்லும்போது நீங்கள் பாட்டெல்லாம் எழுதுவீங்களா அப்படின்னு சொல்லி கேட்கும்போது நீங்கள் குடிச்சு பாருங்க சார் எழுதி கொடுப்பேன் அப்படின்னு சொன்னேன். எப்படி எதை பற்றி அப்படின்னு சொல்லும்போது ராமானுஜ சுவாமி பற்றி அப்படின்னு சொன்னார். ராமானுஜ சுவாமி பற்றினாக்கா எங்களுடைய குலதெய்வம் சார் அவர். ஏன்னா எங்களுடைய எல்லார் வீட்லேயுமே ராமானுஜ சுவாமியோட ஃபோட்டோ இருக்கும். வெங்கடேஸ்வர சுவாமி ஃபோட்டோ இருக்குன்னா ராமானுஜ சுவாமியோட ஃபோட்டோ அங்கே இருக்கும், கண்டிப்பாக இருக்கும். ஸோ அவரை பற்றி நீங்கள் சொல்லிட்டீங்கன்னா எனக்கு ரொம்ப சந்தோஷமா இருந்தது. பண்ணி கொடுக்குறேன் சார். ஒரு பாட்டு எழுதுவீங்களா, 2 பாட்டு எழுதுவீங்களான்னா கொடுங்க சார், எல்லா பாட்டுமே எழுதுன்னு சொன்னேன். ஸோ இந்த படத்தில் இருக்கிற எல்லா சாங்குமே தமிழில் நான் தான் எழுதியிருக்கேன். எல்லாமே ரொம்ப அழகாக வந்திருக்கு. எனக்கு இந்த வாய்ப்பு கொடுத்த சாய் வெங்கட் சாருக்கு, இது மூலமாக எங்களுக்கு கொடுத்த கொனின்டி சிவகுமார் சாருக்கு, அதுக்கப்புறம் எனக்கு ஒரு பெரிய சப்போர்ட்டாக இருந்த ஆதரவாக இருந்த என்னுடைய நண்பர், என்னுடைய ஃப்ரெண்டு ஹர்ஷா சாருக்கு, எல்லாருக்குமே நன்றி. அதுக்கப்புறம் இந்த படத்தை டெக்னீஷியன் பற்றி சொல்லணும். ஃபர்ஸ்ட் ஒரு டிபார்ட்மெண்ட் பண்றதா இருந்தாவே மிகப்பெரிய கஷ்டம். கதை எழுதி, ஸ்கிரீன் பிளே எழுதி, டைலாக்ஸ் எழுதி, எல்லா விஷயம் ப்ரொடியூஸ் பண்ணி அதை வந்து மார்க்கெட்டிங் பண்றதுக்கான எல்லா விஷயங்களும் இட்ஸ் நாட் எ ஜோக். அது இல்லாம வேர்ல்டு வைடா வந்து 11 கேரக்டர்ஸ், அதாவது ரெக்கார்ட் பிரேக் இது. கமல் சார் வந்து எங்களுக்கு தசாவதாரம் 10 கேரக்டர் பண்ணாருன்னா எங்க சார் வந்து கிட்டத்தட்ட 11 கேரக்டர் பண்ணி உலக அளவில் மிகப்பெரிய சாதனை பண்ணியிருக்காரு. இட்ஸ் நாட் ஜோக்கு. இது பார்க்கறதுக்கு ஒரு சின்ன படம் மாதிரி தான் இருக்கும். பட் ஆனால் இது எந்த அளவுக்கு ரீச் ஆகும்ன்றது ரிலீஸ் ஆனதுக்கு அப்புறம் தெரியும். இதுக்கப்புறம் சாருக்கு வந்து ஒரு மிகப்பெரிய பேக் போனா இருந்த சார் சொல்லிட்டே இருப்பேன் எப்பயுமே, எனக்கு வந்து பசங்க யாருமே இல்லை, ஐ மீன் சன் யாருமே கிடையாது, பட் 2 டாட்டர் இருக்காங்க எனக்கு, அவங்க தான் மிகப்பெரிய பில்லர்ஸ், அவங்க வந்து பயங்கர ஒரு அயன் மாதிரி அப்படின்னு சொல்லுவாங்க. பிரவலிகா மேடம், அதுக்கப்புறம் யூஎஸ்ல இருக்காங்க பிரசன்னா மேடம், அவங்க வந்து எங்களுக்கு ஒரு மிகப்பெரிய சப்போர்ட்டா இருந்திருக்கான்னு சார் சொல்லிட்டு இருப்பாரு. ஸோ இது வந்து ஒரு எப்படி சொல்றது, ஒரு 4 பேர் 3 பேர் மாதிரி தான் இருக்கும். பட் ஆனால் இது வேர்ல்டு வைடு மிகப்பெரிய ஒரு சேலஞ்சிங்கான ஒர்க் பண்ணியிருக்காருங்க சார். இது இங்க மட்டும் இல்ல, எல்லா லாங்குவேஜ்லயுமே, எலி லாங்குவேஜ் 5 லாங்குவேஜ்ல பண்றோம், 5 லாங்குவேஜ்ல மிகப்பெரிய హిట్ ஆகும். இந்த వాய்పు கொடுத்தீங்க సార్కి మిగపరి నండి. ఇవన్నీ ఇప్పుడు నేను తెలుగులో చెప్పాను, 2 ముక్కలు మాత్రం మీకు తమిళ్లో చెప్పాను, 2 ముక్కలు మీకు తెలుగులో చెప్పేసి విని చేసేసాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మా గురువు గారు సాయి వెంకట్ గారికి, మా దీని మూలమా మాకు పరిచయమైన శ్రీ వెంకట్ కొన్నింటి శివకుమార్ గారికి, హర్ష గారికి అందరికి కృతజ్ఞతలు. మేము తమిళనాడు నుంచి వచ్చాను నేను. అక్కడ ఒక రామానుజ స్వామి మాకు ఉన్నారు. 1000 సంవత్సరాల తర్వాత ఒక రామానుజ స్వామి పుట్టారు. ఒక్కరు కాదండి, 2 ఉన్నారు. మాకు ఇంకొక రామానుజ స్వామి ఇప్పుడు ఉన్నారు. ఆయన ఇంతకుముందు అన్న రామానుజ స్వామి అక్కడ ఉన్నారని చెప్పి ప్రాణాలతో ఉన్నారు. ఇక్కడ మాకు ఉన్నారు, ఇక ముద్రే ఉన్నారు. ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఎందుకంటే ఆయన ఒక స్వరూపంగా, ఆయన ఒక అవతారం లాగానే వచ్చి చేశారు సినిమా. ఎందుకంటే నో వన్ క్యాన్ డూ దట్ థింగ్. ఎవరు ఇలా చేయడం అనేది ఇట్స్ నాట్ జోక్. ఇది మీరు ఎందుకంటే మాతో మాట్లాడినప్పుడు మాకు ఇప్పుడు కూడా చూడండి, అది గూస్ బంప్స్ అంటారు కదా. ఎందుకంటే మేము అది వింటూ ఉంటాం. ఇప్పుడు నేను తమిళవాడిని, నేను తమిళనాడు నుంచి వచ్చాను, నాకు రామానుజ స్వామి గురించి ప్రతి ఒక్కరు మా అందరికీ తెలుసు, మేము మాట్లాడడం ఓకే. బట్ ఆంధ్ర, తెలంగాణ నుంచి మరి తెలుగు ప్రదేశం నుంచి, తెలుగుదేశం నుంచి ఒక రత్న వచ్చి మాకు ఇలా చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది అంత దూరం చేస్తున్నారంటే ఆయన రూపమే, వేరే మాటలే లేదు. లేకపోతే మీరు సాంగ్స్ వినండి, ఎంత అద్భుతంగా వచ్చి ఉంటుంది. ఒక్కొక్కటి ఆయన ప్రాణం గురించి అంత దూరం చెప్పారు. దేవుడు సత్యం చెప్తున్నారండి, చాలా చాలా పెద్ద హిట్ అవుతుంది. మీరు అనుకుంటే ఇది ఒక భక్తి సినిమా అని చెప్పి, దీని వెనకాల టెక్నికల్గా ఎంత పెద్ద ఎక్స్పర్ట్ చేశారని మీకు తెలియదు, సినిమా చూసేటప్పుడు తెలుస్తుంది. దానికి పెద్ద సపోర్ట్ చేశారు మా హర్ష గారు. ఇంకా ఓవరాల్గా మీరు మేకింగ్ వీడియో చూసి ఉంటారు సాంగ్లో. దాంట్లో మన ప్రవళిక మేడం గారు కానీ, ప్రసన్న మేడం గారు కానీ, వీళ్ళంతా ఎంతో వర్క్ చేశారు. మీరు చూడడానికి మేమంతా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నట్టు ఉరుకుతారు అటు ఇటు. బట్ మీరు ఊహించలేని అంత కష్టాలు మీరు చూస్తారు కదా రేపు సినిమా ఎట్లా వచ్చిందని. మేము చూసాము కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఎవరి అందరికీ చాలా కృతజ్ఞతలు అండి. అంటే నేను తెలుగు ఏమైనా తప్పుగా మాట్లాడి సమీక్షండి, నెక్స్ట్ ఫంక్షన్లో మీకు మంచిగా మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ అండి. మా గురువు గారికి చాలా ధన్యవాదాలు. నేను మాట్లాడబోతున్నాను ఇప్పుడు. లయన్ సాయి వెంకట్, లయన్ డాక్టర్ సాయి వెంకట్, ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. ఈ సినిమాలో నేను 11 పాత్రలు, వెంకటేశ్వరుడిగా, రామానుజులు మెయిన్ క్యారెక్టర్. అదే కాకుండా సపోర్టెడ్ రామానుజుల కన్నా బిఫోర్ ఎవరు, ఆదిశేషుడి యొక్క అవతారమే భగవత్ రామానుజులు. రామాయణములో రాముడికి లక్ష్మణుడు ఆదిశేషుడు, శ్రీకృష్ణుడికి బలరాముడు ఆదిశేషుడు, కలియుగములో వెంకటేశ్వరుడు మహావిష్ణువైతే ఆదిశేషుడు భగవత్ రామానుజులు. ఎందుకంటే ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రని ప్రజలకు తెలియాలి. నాకెందుకు ఈ ఐడియా వచ్చిందంటే, నేను కూడా భగవత్ రామానుజుల అంశంలో జన్మించడం వల్ల, నాకు చిన్నతనం నుండే రామానుజుల గురించి తెలియడం వల్ల నేను ఈ సినిమాని అవలీలగా చేయగలిగాను.
అది అంత ఈజీ కాదు. రామానుజుల పర్మిషన్ ఉండాలి, నిష్టగా చేయాలి. అలా నిష్టగా చేసిన సినిమా ఇది. అది సినిమా చేస్తున్నప్పుడు మనం ఎలాంటి మిస్టేక్స్ కూడా చేయొద్దు, తప్పు చేయొద్దు, అబద్ధాలు ఆడకూడదు. నిష్ట అంటే అదే, నిష్ట అంటే వేరే కాదు, ఇవన్నీ మెయింటైన్ చేయాలన్నమాట. సో అప్పుడు ఆయన పర్మిషన్ ఇస్తాడు మనకు. ఓసారి సుమన్ గారు కూడా చెప్పారు ఇదే వేదిక మీద, దేవుడి సినిమా చేయాలి అంటే ఒక అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి చేయాలంటే వెంకటేశ్వర స్వామి పర్మిషన్ లేదు, నేను చేయలేను. అలాగే ఈ పాత్రలు చేయాలంటే స్వామివారి పర్మిషన్ కావాలి. ఇంత ధైర్యము, ఇన్ని కోట్లు పెట్టి నేను ఈ సినిమా తీయడానికి నాకు ధైర్యం ఇచ్చింది భగవంతుడు. ఈ సినిమా థియేటర్లో జనం వస్తారో రారో నాకు తెలీదు. ఇప్పుడున్న పరిస్థితిలో స్పిరిచువల్ సినిమాలు చూస్తారో చూడరో నాకు తెలీదు. కానీ ఒక చరిత్ర తీసిన ఘనత, 50 సంవత్సరాల తర్వాత కూడా నన్ను గుర్తు చేసుకునే రామానుజులని ఎవరైనా ఈ ప్రపంచంలో మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమా గుర్తొస్తుంది, నేను గుర్తొస్తుంది. 100 సినిమాలు తీస్తాం, తెల్లారి మర్చిపోతాం. పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి, తెల్లారి మర్చిపోతాం. కానీ ఆ రోజున సీతారాముల కళ్యాణం అంటే శ్రీరామనవమి వచ్చినప్పుడు మనం మళ్ళీ గుర్తొస్తుంది సీతారాముల కళ్యాణం. ఆ పాట పాడిన ఆమె మరణించినా కూడా ఇంకా జీవించే ఉంది. శ్రీ సీతారాముల కళ్యాణం సాంగ్ వస్తూనే ఉంటుంది. అలాగే దేవుడి పాటలు, దేవుడి సినిమాలు ఏవైతే ఉన్నాయో మనం మరణించినా కూడా జీవిస్తాయి. అందుకోసం ఈ సినిమాకి కమర్షియల్గా నాకు డబ్బు వస్తుంది రాదు. మా అమ్మాయిలు కూడా అన్నాం, మా ఇంట్లో ఫ్యామిలీ కూడా ఓసారి మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుమల వెళ్ళినప్పుడు నాకు ఈ సినిమా తీస్తున్నారు అంటేనే నన్ను ఒక రిసీవ్ చేసుకున్న విధానం చూసి మా అమ్మాయిలు కానీ మా మిస్సెస్ ఏమన్నారంటే, ఎంత డబ్బు పోయినా సరే ఈ సినిమా తీయ నువ్వు అన్నారు. ఎందుకు అంటే సినిమా తీయకముందే ఇంత గౌరవం ఉంది నీకు, ఈ సినిమా తీస్తే నీకు ఎంత గౌరవం ఉంటుందో, ఎన్ని సంపాదిస్తే ఏం లాభం, మనిషికి గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ సినిమా ద్వారా 100 సంవత్సరాలు మనని, మన ఫ్యామిలీని గుర్తుపెట్టుకునే అద్భుతమైన సినిమా తీస్తున్నావు. సో తీయమని మా ఫ్యామిలీ, నేను ల్యాండ్ అమ్మి దీంట్లో డబ్బులు పెట్టినా కూడా వాళ్ళు ఎక్కడ అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే ఇది ఒక చరిత్ర తీస్తున్నారు, ఓ అద్భుతం చేస్తున్నావు అనే సినిమాని సపోర్ట్ చేసినందుకు నాకు మా ఫ్యామిలీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేసి, మరి సినిమా ఈరోజు ఒక తెలుగు తీసిన తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ వీళ్ళందరి రెస్పాన్స్ రావడం వల్ల అన్ని లాంగ్వేజ్లు చేద్దాం. ఒక అమెజాన్, ఒక నెట్ఫ్లిక్స్లో సపోజ్ ఓటీటీలో మన సినిమా కనిపిస్తే ఏ భాష వాళ్ళైనా ఈ సినిమా చూడాలి. రామానుజుల చరిత్ర తెలియని వాళ్ళంటూ ఉండరు. ప్రపంచంలో కోట్లాది మంది వైష్ణవ భక్తులు ఉన్నారు. రామానుజులు నుండి శిష్యరికం చేసిన ఎంతోమంది, కోట్ల మంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ నేను తీసిన చరిత్ర తెలియాలి అంటే వాళ్ళ భాషలో నా సినిమా అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ సినిమాని ఎంత స్ట్రగుల్ అయినా కూడా నేను స్ట్రగుల్ అనుకోకుండా దేవుడు నాకు ఈ శక్తినిచ్చాడు. అంతకన్నా గొప్పది ఆ రామానుజులు నాకు ఆయన ఒక రూపం ఇచ్చాడు. నన్ను చూస్తే సాక్షాత్ రామానుజులు అన్నారు. శ్రీరంగంలో రామానుజుల టెంపుల్కి నేను వెళ్ళినప్పుడు నా పోస్టర్ చూపించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యమై రామానుజులు మళ్ళీ పుట్టారా అని వాళ్ళే అన్నారు. అప్పుడు ఇంకా అంతకన్నా ఆనందం ఇంకేముండాలి. ఏ సినిమాలు తీస్తే మనకి ఇంత పేరు వస్తుంది, ఎన్ని సినిమాలు చేస్తే తెల్లారే మర్చిపోతారు. బట్ ఇది మర్చిపోలేని అద్భుతమైన సినిమా తీయడం జరిగింది. ఇది ఏప్రిల్ ఎండింగ్ కానీ మే 2వ తేదీన రామానుజుల జన్మదినం ఉంది. దానికి సంబంధించి రిలీజ్ చేయాలి అంటే ట్రేడ్తో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, మన బర్త్డేలు, మన రోజులు చూసుకోకూడదు, ట్రేడ్ డే చూసుకోవాలి. ట్రేడ్కి ఎట్లా ఉంది, ట్రేడ్ ఏ సినిమాలు వస్తున్నాయి, ఆ టైంలో మన సినిమా నిజంగా బతుకుతుందా బతకదా, ఆ టైంలో మన సినిమా రిలీజ్ చేస్తే జనాలు వస్తారా లేదా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇష్యూని చూసుకొని భారీగా పబ్లిసిటీ చేసి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాను. మరి ఈ సినిమాకి పద్మ కూడా 3 years నుంచి ఆమె ఈ సింగింగ్ ప్రాక్టీస్ చేసి ఇందులో నేను పాట పాడాలి, నాకు జీవితంలో ఇది ఒక అద్భుతం రావాలని అమ్మాయి. అదేవిధంగా చాలామంది పనిచేశారు. హర్ష అయితే లైఫ్ సాక్రిఫైస్ చేశాడు. మా ప్రవళిక కానీ, మా ప్రసన్న కానీ, మా మిస్సెస్ కానీ సెట్లో కూర్చొని దీనికి వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా జో శర్మ హీరోయిన్, ఆమె అమెరికాలో ఉంటుంది. సో ఈ సినిమా కోసం కథ విన్న తర్వాత నాకు మోహన్ వడ్లపట్ల గారు పరిచయం చేశారు. ఆమెని రామానుజుల వైఫ్, అద్భుతమైన క్యారెక్టర్ అమ్మాయి చేయడం జరిగింది. ఆమె మిస్ అమెరికా ఉండి కూడా ఈ పాత్ర కోసం ఆమె దాదాపు 7-8 times ఇండియాకు వచ్చి ఈ క్యారెక్టర్ చేసి వెళ్ళడం జరిగింది. ఇది చేశాక ఆమె ఇంకా 2-3 సినిమాలు చేయడం జరిగింది.
సో అలాగా మా దాంట్లో టెక్నికల్గా కానీ పాటలు అయితే మీరు అన్నమయ్యని మైమరపించేలాంటి అద్భుతమైన పాటలు తయారు చేయడం జరిగింది. ఈ పాటలు ఇంకా 100 సంవత్సరాలు కూడా వినేలాంటి అద్భుతమైన పాటలు మీరు ఎంకరేజ్ చేయాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, నేను సినిమా రంగంలో ఇన్ని సినిమాలకి సపోర్ట్ ఉండి సినిమా థియేటర్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఓటీటీలో కూడా ఈరోజు చిన్న సినిమాలని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి, నేనే ఓటీటీ స్టార్ట్ చేయాలని సినీ కలర్స్ అనే ఓటీటీని నేను ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. 100, 200 మంది, 300 మంది నిర్మాతలు సినిమా తీసి ఒక 1,00,000 రూపాయలు కూడా ఎవరు తీసుకోలేని పరిస్థితిలో ఉన్న ఎన్నో సినిమాలు, మంచి అద్భుతమైన కథలు తీసిన ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఉండి సినిమాలు ఈరోజు ల్యాబ్లో ఉన్నాయి 100 సినిమాలు. సో ఇవన్నిటికీ నేను ఏదన్నా ఒక ఆధారం కావాలి. నేను ఇప్పటి వరకు 600 సినిమాలకి సపోర్ట్ చేయడం జరిగింది కాదు, ఇంకా ఏదో చెయ్యాలని నేను ఈరోజు ఓటీటీని స్టార్ట్ చేస్తూ, దానికి మన ప్రవళిక మా అమ్మాయి సాఫ్ట్వేర్లో పర్ఫెక్ట్నెస్ ఉంది కాబట్టి ఆమెని దీనికి CEO అని చేసి, హృషికేష్ను అండ్ హర్షని డైరెక్టర్లుగా పెట్టి ఓటీటీని ఆల్రెడీ వెబ్సైట్ అంతా రెడీ అయిపోయింది. త్వరలో లాంచ్ చేస్తూ కనీసం ఒక 50 సినిమాలు రిలీజ్ ముందే 50 సినిమాలు కొనాలని ప్లాన్ చేసాం. అండ్ దానికి సంబంధించిన అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో రానున్న రోజుల్లో తెలుగులో ఇప్పుడు ఆహా ఒకటే ఉంది, మేము సినీ కలర్స్ ఓటీటీని కూడా ఒక కాంపిటేటివ్గా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు అది కూడా ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా జయహో రామానుజ సినిమా నాకు చాలా పెద్ద పేరు వస్తుంది, ఒక నటుడిగా, ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్స్గా. దీంట్లో డబ్బులు రావని కాదు, నేను పెట్టినంత డబ్బు రాకపోవచ్చు, కానీ అంతకన్నా మించి నేను ఒకసారి ఏఐసిసి వెళ్ళాను, ఆల్ ఇండియా కాంగ్రెస్ ఢిల్లీ వెళ్ళినప్పుడు నన్ను సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్గా పరిచయం చేశారు. చేసినప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సార్ నా ట్రైలర్ చూశారు, చూసి ఆశ్చర్యపోయారు. కెప్టెన్ అజిత్ సింగ్, ఏఐసిసి ఓబీసీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఎక్స్ ఫార్మర్ మినిస్టర్, ఆయన నన్ను ఇమ్మీడియట్లీ చూసి ఎంత అద్భుతంగా తీసావు ఈ సినిమా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద వాళ్ళందరినీ పరిచయం చేసి తెలంగాణ కాంగ్రెస్ స్టేట్ మీడియా ఇన్ఛార్జ్గా నన్ను వితిన్ అవర్స్లో నన్ను అపాయింట్ చేసి మహేష్ కుమార్ గౌడ్కి లెటర్ ఇమ్మీడియట్లీ మెయిల్ నా ముందర ఫార్వర్డ్ చేశాడు, అపాయింటెడ్ మీడియా ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ అని. దేనివల్ల? ఈ సినిమా వల్ల డబ్బు రావచ్చేమో, కానీ ఈ సినిమా వల్ల నాకు విపరీతమైన పేరు వచ్చింది. ఈ సినిమా తీసినందుకు చాలా ఆనందపడ్డా. అలాగే ఈ సినిమాకి అన్ని మిరాకిల్స్ ఉన్నాయి, ఇంకా చాలా మిరాకిల్స్ జరిగాయి నా లైఫ్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. త్వరలో రిలీజ్ చేయబోతున్నాను ఈ సినిమాని. మరి ఈ సినిమాకి ఆశీర్వదించడానికి వచ్చారు రామకృష్ణ గారు. మలయాళం, కన్నడం, హిందీలో వరల్డ్ వైడ్ నేను ఒక్కడనే రిలీజ్ చేశాను. పాన్ వరల్డ్ ఈ సినిమా రిలీజ్ చేద్దాము. ఈరోజు సార్ పుట్టినరోజు. ఎన్టీ రామారావు గారు దానయేరు సూరకర్ణంలో కర్ణుడు, దుర్యోధనుడు, కృష్ణుడు వేశాడు. మరలా తిరిగి ఇన్ని క్యారెక్టర్ వేయటం అనేది ఈ చిత్రంలో ఆ దైవ సంకల్పం. మన సాయి వెంకట్ గారు వేయటం తరతరాలకి ఉండిపోద్ది తన క్యారెక్టర్స్. ఈ హైట్కి, ఈ పర్సనాలిటీకి డాష్ చేసి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని క్యారెక్టర్లు చేయటం తన ఇష్టం కాదు, ఆ దైవ నిర్ణయంతో జరిగిన ఇష్టం. ఇది సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ తమిళ, మలయాళం, హిందీలో, మలయాళంలో, ఓవర్సీస్లో, FMSలో ఈ చిత్రం రిలీజ్కి అన్ని విధాలా నేను మా టీం సహకరిస్తాము. నిర్మాత గారికి ఇంకా ఎన్నో చిత్రాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. కొత్తగా ఛానల్ ఓపెన్ చేశారు, దానికి నా సపోర్ట్ ఫుల్గా ఉంటుంది, నా సలహాలు సంప్రదింపులు ఉంటాయి. ఈ ఛానల్ కూడా త్వరలో సక్సెస్ కావాలి. రేపు ఉదయం నుంచే నా తరపు నుంచి డైలీ 10 పిక్చర్స్ రిలీజ్ అయిన చిత్రాలు పెండింగ్లో ఉన్నాయి, వారికి ట్రైలర్స్ పంపడం జరిగింది. ఈ చిత్రం సక్సెస్ అయింది. రామోనిజం అనే చిత్రం ఎరిబుల్ సక్సెస్ కావాలని కోరుకుంటూ అన్ని విధాల రిలీజ్కి నా సహకారం పూర్తిగా ఉంటుంది. జై హో రామాంజనేయ. సార్ నాకు 3 years బ్యాక్ చెప్పారు ఈ సినిమా గురించి. అందులో 11 క్యారెక్టర్లు అనగానే నేను షాక్ అయిపోయాను. అసలు ఎలా ఒక్క సినిమాలో 11 క్యారెక్టర్లు ఏంటి? పైగా సార్ నేను ఫస్ట్ ట్రైలర్ 1 year బ్యాక్ అనుకుంటా చూశాను. చాలా అసలు అద్భుతంగా ఒక సాంగ్ వినిపించగానే సార్ మనం హిట్ కొట్టాం. చిన్న సినిమా అంటారు, కానీ ఇలాంటి సినిమాలు వస్తే పెద్ద సినిమానేనండి. సార్ చాలా కష్టపడ్డారు. ఎంతోమందికి నాకు తెలుసు, నేను 25 ఏళ్ళుగా చూస్తున్నాను కదా,
ఎంతోమందికి అతను సార్ హెల్ప్ చేశారు. ఏదన్నా ఆడియో ఫంక్షన్ ఉన్నా, సినిమా రిలీజ్ అన్నా అందరికీ. అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చింది, నేను చూశాను. చాలా చాలా బాగా వచ్చింది ఈ సినిమా. సార్ అన్నట్టు 5 భాషల్లో కాదు 10 భాషల్లో కూడా రిలీజ్ చేయాలి. ఈ సినిమా హిట్ కొడుతుంది 100%. ఇందాక తను ఎవరో అన్నారు, ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ ఎలివేషన్స్తో తప్ప కథాపాడు లేవు. ఒక్క సినిమా చూద్దామంటే ఫ్యామిలీతో వెళ్ళి అస్సలు బాగలేవు. సో ఈ సినిమా అందరూ చూడాలి. ముఖ్యంగా జై హో రామాంజనేయ మనం అందరు చూసి బాగుందని చెప్పి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామకృష్ణారెడ్డి గారు 30 సార్లు కృష్ణ పాత్ర వేశారు. ఇది చూసిన వెంటనే నన్ను తీసుకెళ్ళన్నారు. వజ్రాల దొంగ అనే సినిమాకి నిర్మాత హీరో మాట్లాడతారు. ఒక్క నిమిషం. పోస్ట్ చూస్తుంటే ఎవరు ఇంత సాహసంగా చేశారు ఈ సినిమాను? ఎందుకంటే ఈనాటి ట్రెండ్లో అంత కోట్లు బడ్జెట్లు, తర్వాత వచ్చేసి రేపులు, తర్వాత వచ్చేసి ఎన్ని ఫైట్స్ అని ఇవే ఆలోచనలతో ఉంటే వీళ్ళు ఏంటి ఇలాంటి సినిమా తీశారు అని ఇలాంటి సాహసవంతులను చూడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి వచ్చాను. వీళ్ళందరినీ చూసినాక వీళ్ళను అభినందిస్తూ వీరి సక్సెస్ కావాలని కోరుకుంటూ, లైన్ వెంకట్ గారి టెనెంట్, గాడ్ గైడెడ్ టెనెంట్, నేను నాకు ఒక మంచి స్పేస్ కావాలి రైటింగ్ ఆర్టిగా ఉన్నప్పుడు కోఇన్సిడెంట్లీ లైన్ వెంకట్ గారి ఇంటికి వెళ్ళాను. దెన్ ఐ ఫిగర్డ్ అవుట్ హీస్ అ ప్రొడ్యూసర్. there's a scale for everything. లవ్కి, పీస్కి ఒక స్కేల్ ఉంటుంది హర్ట్స్లో. అన్నిటికన్నా పైన సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఉంటుంది. మనం సృష్టి అని ఒకలాగా పర్స్పెక్టివ్ ఉంటుంది, సృష్టి మనం అని ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్ప్రెడ్ ఎంత బాగా చేస్తే మొత్తం అది మనం చేసినా చూసే వాళ్ళకి ఈ ఫ్రీక్వెన్సీ పంచినప్పుడు అది ద బెస్ట్ థింగ్ యాజ్ అ హ్యూమన్ వీ కుడ్ డూ, అండ్ ఈస్ డూయింగ్ త్రూ హిస్ మూవీ. సో I'm blessed to be here. Thank you.